హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి 20 భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఇంద్ర, ధాత, భగ, పుష్ప, మిత్ర, వరుణ, ఆర్యమ, అర్చి, వివస్వాన్, త్వష్ట, సవిత, విష్ణు అని సూర్యుని స్వరూపాలని స్మృతులు చెబుతున్నాయి. ఈ 12 స్వరూపాలు సంవత్సర కాలంలోనూ ఉంటాయని, అందువలన ద్వాదశాత్ముడని ఒక భావన. ఈ సూర్యమండలాల్లోనూ అంతర్వితమై మనచే ఆరాధింపబడే తేజం ఒకటే కనుక దాని శరీరాలుగా ఈ 12 బింబాలనే భావం మరొకటి. ఈ భావంతో నీకు నా వలన నమస్కారం అగుగాక అని చేతులు జోడించాం. సూర్యుడు ఒక్కడే. వసంతాది ఈ ఋతువుల వలన నానా సూర్యత్వం అనేది ఏర్పడదు, కానీ ఋతుధర్మ వైలక్షణ్యం వలన అలా అనిపిస్తోంది అని వేద ఋషి అంటారు. అలాగే ఈ విశ్వంలో సహస్ర సూర్యులు అంటే అనేక సూర్యులు ఆవృతమై ఉన్నారయ్యా అని వైశంపాయనుడనే ఋషి అంటాడు. ఇలా వేదం విశ్వంలోని అనేక సూర్యమండలాలను చెప్పింది. మనకు కనబడే సూర్యునిలో సంవత్సరకాల దశల్ని చెప్పింది. సరే, ఇక్కడకు స్తుతి పూర్తయింది. స్తుతి యందు గుణ విశ్లేషణ ఉంటుంది కనుక ఇక్కడ స్తుతి రూపంగా సూర్యతత్వాన్ని విశ్లేషించారు. అటువంటి గుణ లక్షణాలు గల నీవు నాకంటే గొప్పవాడివి, నేను నీకంటే తక్కువ వాడిని. ఈ విషయాలన్నీ మనసా నమ్మి నా హృదయ స్థానంలో చేతులు జోడిస్తున్నాను అని మహర్షి ఇక్కడ నుండి సూర్యనామకాన్ని ప్రారంభిస్తున్నారు. మీ విషయాలన్నీ నాకు తెలుసు అన్నంత మాత్రంగా అవతల వ్యక్తిని తాను తనకంటే భావించినట్లు కాదు, నమః అనాలి. అప్పుడు అవతలివాని యందు మనకున్న పూజ్యభావం వ్యక్తమవుతుంది. అందుకని స్తుతిని ముగించి చేతులు జోడించి మహర్షి ప్రతి మాటకు ముందు నమః అంటారు. అందుకని ఇక పైది సూర్య నమకం. నక్షత్ర గ్రహ తారణామధిపాయ నమః, విశ్వభావనాయ నమః, తేజసామాపి తేజస్వినే నమః, ద్వాదశాత్మనే నమః అనేవి సూక్ష్మనామాలు. పూర్వం గిరికి నమస్కారం, పశ్చిమగిరికి నమస్కారం, జ్యోతిర్గణాలకు అధిపతి అయిన వానికి నమస్కారం, దీనాధిపతి అయిన వానికి నమస్కారం, తూర్పు దిక్కునందున్న పర్వతానికి నమస్కారం. ఎందుకు? సర్వ ప్రకృతికి చైతన్య రూపమైన శక్తిని అనుగ్రహిస్తున్నందుకు. పశ్చిమ దిక్కునందున్న పర్వతానికి నమస్కారం ఎందుకంటే మాతృభావంతో ఆ శక్తిని ఉపసంహరింపజేసి అంటే ఒడిలోనికి తీసుకుని సర్వ ప్రకృతికి విశ్రాంతినిస్తున్న మాతృధర్మానికి. మరి పర్వతం ఏమిటి? ధర్మం ఉన్నతమైనది. వ్యక్తినిష్టమైన కర్మదాన్ని ఆసరాగా చేసుకుని పుడుతుంది, దాని అందే తిరిగి పర్యవసిస్తుంది. తూర్పు పడమరల్లో కొండలుంటాయని, వాని వెనక నుండి పుట్టి వాని వెనుకకు వెడతాయని దీని భావం కాదు. సూర్యునికి ఉదయాస్తమయాలు లేవని భారతీయ వేదశాస్త్రం చెబుతూనే ఉన్నాయి. భూమిలో రోదసిలో ఉంది అని వేదం చెబుతూ ఉంటే 2 కొండల మధ్య ఉంటుందని ఎలా అనుకుంటాం? గీహి అంటే వాక్కు, దీని యందు కలదు కనుక గిరి. ప్రతిధ్వని రూపంగా వాక్యు జ్యోతిస్వరూపం కనుక సృష్టికి ముందు అంతమందు కూడా వాగ్రూప తేజస్సుగా ఉండే నీకు నమస్కారం. శబ్దం యొక్క ఉచ్చారణకు ముందు తరువాత అనే 2 స్థితులకు మధ్య ఉండేది. అది దృశ్యమాన జగత్తులో బింబరూపం కనుక వర్తమాన కాలంలో బింబరూపంగా ఉన్న సూర్యునకు, పూర్వ పరావాగ్రూప తేజస్సు అయిన సూర్యునకు కూడా నమస్కారం. ఇది భావన. అంతేకాదు, పూర్వగిరికి వచ్చిన సూర్యుడు దీన భాగాధిపతి, పశ్చిమగిరికి వెళ్ళిన సూర్యుడు జ్యోతిర్గణాలకు అధిపతి. సూర్యానుగ్రహం వలన పగలవుతోంది, సూర్యానుగ్రహం వలననే నక్షత్రాది దర్శనమవుతోంది. అటువంటి నీకు నమస్కారం. నమ పూర్వాయగిరియే, నమ పశ్చిమేగిరియే, నమ జ్యోతిర్గణాంతపతియే, నమో దీనాధిపతియే అని నామకరూప జయస్వరూపుడవైన నీకు నమస్కారం. జయభద్రుడవైన నీకు నమస్కారం. హర్యస్వుడవైన నీకు నమస్కారం. సహస్రాంశుడవైన నీకు నమస్కారం. ఆదిత్యుడవైన నీకు నమస్కారం. గుణ ప్రసక్తిని తెచ్చినప్పుడు స్తుతి అవుతుంది. అవి నీలోనే ఉన్నాయి, నాలో లేవు, అందువలన నీవు నాకంటే గొప్పవాడివి అని అంగీకరిస్తూ చేతులను జోడించినప్పుడు నమస్కారం అవుతుంది.
అందువలన ఇది నమ్మకం. కనుక స్తుతి యందు వచ్చిన నామాలే ఇక్కడ కూడా వచ్చి చెప్పిందే చెబుతున్నట్లు అనిపిస్తుంది, కానీ అది కాదు. స్తుతిలో ఉన్నదాన్ని నమ్మకంలో చెప్పకపోతే ఒకలా నిర్వచించి మరొకలా ప్రయోగించిన దోషం పడుతుంది. సరే, సర్వత్రా జయం కలవాడు, ఆరాధించే వాళ్లకు జయాన్ని కలిగించేవాడు, అందుకని జయముడని పేరు. అలాగే ఉపాసకులకు రోగ పాపాదుల నుండి జయాన్ని అంటే విముక్తిని కలిగించడం, ఆ తర్వాత ఆరోగ్య రూపభద్రాన్ని కలిగించడం సూర్య లక్షణాలు, అందుకని జయభద్రుడని పేరు. కనుక హర్యస్వుడువు, హరిద్వసుడంటే పూర్ణచంద్రుడని వివరించినట్లే ఇదీను. రోగ విముక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చే ఆ కిరణం మనస్సునకు చంద్రకిరణం కాకమవుతుంది. పచ్చని కిరణాలు కలవాడని సామాన్యార్థం. ప్రకృతికి హరిత్ అంటే ఆకుపచ్చ లక్షణాన్ని ఇయ్యగల కిరణం కలవాడని హర్యస్వయాయనం అని భావన. సహస్రాంశుడు అంటే జీవులలో సహస్ర విధాలైన తన తేజస్సులతో ఉండేవాడని భావన. అలాగే ఆదిత్య రూపమును నమో జయాయ, నమో జయభద్రాయ, నమో హరస్వాయ, సమసహస్రసవే నమో ఆదిత్యాయ అని నామక రూపాంజలి. ఉగ్రుడవైన నీకు నమస్కారం, వీరుడవు సారంగుడవు అయిన నీకు నమస్కారం, పద్మ ప్రబోధకుడవు మార్తాండుడవు అయిన నీకు నమస్కారం. ద్వేషించేవారి అందు ఉగ్రుడు, అంతేకాదు ఇంద్రియ నిగ్రహత్వ లక్షణం ఉన్నవాడు, సాక్షాత్తు రుద్రస్వరూపమైన వాడు, ఈ కారణాల వలన ఉగ్రుడు అని భావన. వీరాన్ని ప్రాణుల్లో ప్రేరేపించువాడు, ఇంద్రియాల్ని తన స్వేచ్ఛను అనుసరించి ప్రేరేపించగలవాడు, విష్ణు రూపమైన వాడు, వీర రజోలక్షణం, అందువల్ల ఆ స్వరూపమైన వాడు, సారమైన స్థితిని పొందేవాడు. సారం అంటే వేదసారం, అది ప్రణవ స్వరూపం, అందువలన ఓంకార రూప పరబ్రహ్మమైన వాడు. సారం సత్వగుణ లక్షణం, కనుక ఆ స్వరూపమైన వాడు అంటే సత్వ రజస్తమోగుణ స్వరూప త్రిమూర్త్యాత్మకుడవైన నీకు నమస్కారం. శుద్ధ సత్వరూపమే సారంగమూర్తి. అలా భావిస్తే ఆయన పద్మ ప్రబోధకుడు అవుతాడు. అంటే ఏమిటి? పద్మం అంటే హృదయం, దాని అందే పుట్టేది జ్ఞానం, దాన్ని ప్రబోధింపజేసి బ్రహ్మరిషిని చేయగల మూర్తి. సూర్య తేజస్సు వలన తామర పువ్వుకు వికసిస్తుంది. ప్రబోధకుడనే దానికది భౌతికార్థం. అలా కాక ఉగ్రునిగా వీరునిగా భావిస్తే మార్తాండుడవుతాడు. మృతలక్షణంగా అంటే అచేతనంగా ఉన్న బ్రహ్మాండానికి చేతనత్వాన్ని స్వకర్మ ప్రవేశకత్వాన్ని ఇస్తున్నాడు. ఇవి రెండు రజగుణ తమోగుణ లక్షణాలు. అంత మాత్రమే కోరితే దానికే మార్తాండు అయినాడు. అనారోగ్య స్థితుల్లో ఆరోగ్యం కోసం ఉపాసించడం ఇలాంటిదే. కనుక ఆ సూర్య స్వరూపాన్ని మార్తాండునిగా మాత్రమే ఉపయోగించుకొనాలో, పద్మ ప్రబోధునిగా పొందాలో ఉపాసకుడే నిర్ణయించుకొనాలి. ఈ శ్లోక ప్రబోధిస్తోంది. నమ ఉగ్రాయ, నమ వీరాయ, నమస్తారంగాయ, నమ పద్మ ప్రబోధాయ, నమో మార్తాండాయ అని నామక రూప అంజలి. బ్రహ్మేశానొచ్యుతేశుడివైన నీకు నమస్కారం, సూర్యుడివైన నీకు నమస్కారం, ఆదిత్యవర్చసుడివైన నీకు నమస్కారం, భాస్వతుడువు సర్వభక్షుడవు రౌద్రవపుడవు అయిన నీకు నమస్కారం. బ్రహ్మకు ఈశానునకు అచ్యుతునకు కూడా ప్రభురూపమైన పరబ్రహ్మతత్వంగా భావన. అటువంటి తత్వస్వరూపమేమిటి? భా అంటే చిదాచిత్రకాశ రూపమైన తేజం, అందుకని భాస్వంతుడని భావన. అట్టి పరబ్రహ్మతత్వానికి సృష్టి రూప జ్ఞానం వచ్చినప్పుడు సూర్యుడయ్యాడు, అందుకని నారాయణ రూప సూర్యభావన. ఆ తర్వాత లయభావన, అప్పుడది ఆదిత్యవర్చసం. ఆదిత్యుడంటే సర్వభక్షకుడని ఇంతకు ముందు స్థుతిలో వివరింపబడింది కదా. అందువలన సర్వభక్షాయ అనేది గుణనామం. దానికి ఆధారం రౌద్ర రూపం, అది తమోగుణం, అందుకని రౌద్రపు భావన. వీటన్నింటికీ సమాహార స్వరూపం ఆదిత్యుడు. బ్రహ్మతత్వం నుండి విడివడిన సృష్టి తిరిగి లయమై ఆ తత్వాన్నే చేరే వరకు గల స్వరూప గుణలక్షణాలు ఆదిత్యపరంగా ఈ శ్లోకంలో వివరింపబడ్డాయి. నమో బ్రహ్మసానాచ్యుదేశాయ, నమఃసూర్యాయ, నమో ఆదిత్యవర్చసే, నమఃసర్వభక్షాయ, నమో రౌద్రాయ వపుషే అనేవి సూక్ష్మ రూపాలు.